ఇజ్రాయెల్ తలుచుకుంటే ఏమైనా చేయగలదు. ఆ మధ్యన చూడండి హెజ్బుల్లా వాళ్ళని దెబ్బకొట్టడానికి వాళ్ళ చేతుల్లో ఉన్న సెల్ ఫోన్లే పేలిపోయినాయి. అంత ముందుగా స్కెచ్ చేసింది. అట్లాగే వాళ్ళ చేతుల్లో ఉన్నటువంటి వాకీ టాకీలే పేలిపోయినాయి. అంత జాగ్రత్తగా స్కెచ్ చేసింది. పేజర్లు పేలిపోయినాయి. దాంతో చచ్చిపోయినటువంటి వాళ్ళు బోలెడంతమంది. వాళ్ళకున్నటువంటి ఇళ్లల్లో ఉన్నటువంటి బ్యాటరీలు పేలిపోయినాయి. అంటే అంత పక్కగా స్కెచ్‌లు ఏస్తుంటది. చాలా ముందు జాగ్రత్తగా స్కెచ్‌లు ఏస్తుంటది. అట్లాగే ఇరాన్ విషయంలో కూడా ముందుగానే స్కెచ్ వేసింది. మొన్న డ్రోన్లతో ఎట్లా పేల్చింది అంటే ఈ స్కెచ్‌తోనే. మొసాద్ అధికారులు ఇరాన్ వ్యూహాలను తెలుసుకునేందుకు పలువురు ఇరానీయులనే ఏజెంట్లుగా నియమించుకున్నారు. వీళ్ళనే డబుల్ ఏజెంట్లు అంటారు. వేరు వేరు ప్రాంతాల కుటీర పరిశ్రమల ఏర్పాటుకి ఇరాన్ ప్రభుత్వం నుంచి 5 ఏళ్ల క్రితం ఏజెంట్ల ద్వారా అనుమతులు తీసుకున్నారు. అంతేకాకుండా విడిభాగాలను ఒకే చోట కాకుండా ఆయా పరిశ్రమలు తయారు చేసేలా ఏర్పాట్లు చేసుకున్నారు. టెహ్రాన్లోని ఇస్లాం షహార్ అనే పారిశ్రామిక వాడలో మరో కర్మాగారాన్ని స్థాపించి అక్కడ అసెంబ్లింగ్ చేశారు. గత ఏడాది లెబనాన్లో హిజ్బుల్లా నేతల లక్ష్యంగా మొసాద్ భారీ ఎత్తున పేజర్ బాంబులు వాకీటాకీ బాంబులు పేల్చినటువంటి సంగతి తెలిసిందే. అప్పటికే టెహ్రాన్లో మొసాద్ ఏజెంట్లు తమ లక్ష్యాన్ని పూర్తి చేసేశారు. డ్రోన్లను అసెంబ్లింగ్ చేసి అంతర్గతంగా పరీక్షలు నిర్వహించారు. సూసైడ్ డ్రోన్లు సవ్యంగా పనిచేసేలా ప్రోగ్రామింగ్ చేశారు. పేలుడు పదార్థాలు కూడా సాధారణ ట్రక్కులు ముడి పదార్థాల మాట ఇస్లాం షహర్కి తెప్పించారు. అన్నీ సిద్ధమయ్యాక ఇజ్రాయెల్ ప్రభుత్వ ఆదేశాల కోసం ఎంతకాలం ఎదురు చూశారు. ఇజ్రాయెల్ సర్కార్ నుంచి ఆదేశాలు వచ్చిందో తడవుగా ఇరాన్ అణుస్థావరాలకు సమీపంలో సూసైడ్ డ్రోన్లను తీసుకెళ్లి తమ పనిని పూర్తి చేశారు. అయితే ఇజ్రాయెల్ దాడులు జరిపాక ఇరాన్ మేల్కొంది. ఇస్లాం షహర్లోని కర్మాగారంలో డ్రోన్లను అసెంబ్లీ చేసినట్టు ఆదివారం ఉదయం గుర్తించినట్టు ఇరాన్ వార్తా సంస్థ ఇరాన్ కవర్ చెప్పుకొచ్చింది.